సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 55, 56, 57, 58 4 వచనాలు చదువుదాం. దయతో అందరూ కూడా బైబిల్ చూడాలి. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదు అనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకుని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా సౌలు దగ్గర తోడుకొని వచ్చాను. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీ ఎవని కుమారుడు అడుగగా, దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయి దాసుని కుమారుడిని ప్రత్యుత్తరం ఇచ్చాను. చిన్న మాట ప్రార్థన చేస్తాను. నేను కూడా ప్రేమ గల తండ్రి, వందనాలు. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ సంఘం ప్రభా కాటకోటేశ్వరంలో ఉంచారు. అందుకు స్తోత్రం, వందనాలు. అందులో పరిచయం చేస్తున్న సేవకులను బట్టి, పెద్దలను బట్టి, విశ్వాసులను బట్టి మీకు వందనాలు. యవన బిడ్డల మధ్య నిలిచి కొద్ది నిమిషాలు నీ మాటలు అందించాలని మీరు నాకు ఇచ్చిన తలంపుని బట్టి స్తోత్రం, వందనాలు. పెద్దలకు ఇచ్చారు, పెద్దల ద్వారా నాకు పిలిపించారు, స్తోత్రం. మరి ఈ మాటలు చాలాసార్లు బిడ్డలు వినే ఉంటారు. ఇది కొత్త మాటలేం కాదు కనుక ఇందులో నుండి ఒకవేళ ఇదైనా ఎవరికైనా ఈ మాట అవసరమవుతుందేమో అని వేడుకోండి. ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాట వారి హృదయాల్లో తాకనివ్వండి, సహాయం చేయండి. నిలిచిన వాడు ఒట్టి నిష్ప్రయోజకుడు, బలహీనుడు. మీరు మాత్రమే మాట్లాడి సహాయం చేయండి. ఘనత, మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థించి అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరంటే ఆయన సౌలు. ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు. సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. సౌలు కాలంలో జరిగిన యుద్ధం, ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు జరిగిన యుద్ధం అది. ఆ యుద్ధంలో గొల్యాతు అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు మీద సవాలు విసురుతున్నాడు అనమాట. మీరు ఎవరైనా ఏర్పాటు చేసుకోండి, నన్ను ఓడిస్తే మేము ఫిలిష్తీయులు అందరం మీకు దాసులుగా ఉంటాం, మీరు మమ్మల్ని ఓడిస్తే మీకు మేము దాసులుగా ఉంటాం అని సవాలు విసురుతున్నప్పుడు ఆ సవాలు అక్కడ చూస్తున్నారు, జనులందరూ చూస్తున్నప్పుడు యవనుడైన దావీదు అతని శిరస్సు తీసి నరికి కదా ఎదురుగా పట్టుకెళ్తాడనమాట. పట్టుకెళ్తాడని చూస్తున్నాడు. ఎవరంటే సౌలు రాజు చూస్తున్నాడు. సౌలు చూస్తూ ఏమన్నాడంటే, అది చక్కని వచ్చిన సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు సైన్యాధిపతి అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు? ఏమన్నాడంట? అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు? అతను అంటున్నాడు, రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదు అన్నాడు కదా. మీరు గమనించండి, 55వ వచనంలో ఈ యవనుడు ఎవని కుమారుడు అని అడిగాడు. అబ్నేరు అన్నాడు, రాజా, నాకు తెలియదు అన్నాడు. అందుకు రాజు 56, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని తెలుసుకుని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గర తోడుకుని వచ్చాను. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడిగి కదా. మీరు 55, 56, 58 వచనాల్లో
ఏమని చూస్తున్నామంటే మొట్టమొదటిసారి అన్నాడు ఈ యవనుడు యవని కుమారుడు. 56లో ఈ పడుచువాడు యవని కుమారుడో అడిగి తెలుసుకో. అంటే చక్రవర్తి రాజు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న నాయకుడికి హృదయంలో ఏమవుతుందంటే తొందరపడుతున్నాడు అనమాట. ఎందుకు అంటే ఇంతమంది ఇశ్రాయేలు అందరూ చూస్తున్నారు తప్ప ఇశ్రాయేలీలో ఒక్కరు కూడా ముందుకు వెళ్ళి ఆ పెద్ద పొడవాటి వ్యక్తిని ఆ గొలియాతు ఏమి చేయలేకపోతున్నారు. అందరూ భీతిల్లిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఎవరు రావడం లేదు. ఈ చిన్నపిల్లడు లేత పిల్లడు అంటే చిన్నపిల్లడు అంటే యవనస్తుడు అన్నమాట. 17, 18 ఉంటాయేమో అనుకుందాం. 18, 17 ఉన్న వయసులో ఉన్న పిల్లాడు, నూగు ముసలసిన వయసులో ఉన్న పిల్లాడు అంటున్నాడు, ఇశ్రాయేలు సైన్యం తిరస్కరించిన ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఇతనిని నేను సంహరిస్తాను, ఇతనిని చంపడం నేను వెళ్తాను ముందుకని ధైర్యంగా వెళ్ళి కదా అతను సంహరించి. అంటే ఈ 17 అధ్యాయం అంతా అదే దావీదు విజయం. దావీదు విజయం కావాలంటే ఈ 17 అధ్యాయం అంతా మనం చూస్తే దావీదు జీవితంలో జరిగే సంఘటనలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక అతను తీసుకుని వస్తుంటే ఇతను మనస్సు ఆగడం లేదు. సౌలు, ఇశ్రాయేలు రాజు సౌలు అంటున్నాడు ఏమనంటే ఈ యవనుడు యవన కుమారుడు. రెండవదిగా ఈ పడుచువాడు యవన కుమారుడో అడుగు తెలుసుకోమని ఆజ్ఞ ఇచ్చాను. మూడవదిగా అంటున్నాడు సౌలు అతన్ని చూచి చిన్నవాడా నీవు యవని కుమారుడు. ఇంతమంది ఉన్నాం, మా వల్ల ఏమి కాలేదు, ఎవరు మాట్లాడలేకపోతున్నాం. అంతేకాదు అందరూ కూడా భీతిల్లిపోయారంట. ఏమైపోయారు? భీతిల్లిపోయారు. చూడండి ఆ మాట 17 అధ్యాయం చూడండి, 17, 11 చూడండి. 17, 11లో ఏమి రాయబడిందంటే సౌలును ఇశ్రాయేలు అందరూ ఫిలిష్తీయుల మాట విన్నప్పుడు ఏమైపోయారు? బహుభీతులై భయం వేసేస్తుంది. అతని పొడవాటితనం, అతని దగ్గర ఉన్న కవచం, ఇవన్నీ చూస్తుంటే అందరికీ భయం వేసేస్తుంది. భయం వేసి ఎవరు మాట్లాడతలేదు. గమనించండి, ఓ చిన్న యవనస్తుడు అనగా నూగు మీసాలు వస్తున్న యవనస్తుడు, ఓ 18, ఓ 19, ఒక 20 అనుకుందాం. చిన్న వయసులో, లేత వయసులో అంటున్నాడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటి వాడు, అతను నేను సంహరిస్తానని బయలుదేరి చెప్పండి ఏమీ లేదు. ఒడిసిన చేతబట్టుకు వెళ్ళాడు, ఒక్క రాయితో కొట్టాడు, ఆడు బోర్ల పడ్డాడు. గనుక వాని కత్తి తీసుకుని అతను తల నరికి చేతబట్టుకుని బయలుదేరేస్తుంటే చెప్పండి సౌలు హృదయం ఏమైంది? తలదిగిపోయింది. ఎవరు కూడా ఇంతవరకు ఇంతమంది ఉన్నారే, సైన్యాధిపతులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, జ్ఞానం కలిగిన పండితులు ఉన్నారు, ఎవరు కూడా ఈ సత్యాన్ని దీన్ని ఎవరు కూడా అర్థం కావట్లేదు, ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళలేదు. ఈ చిన్నపిల్లడు వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడని సౌలు హృదయంలో ఒక గొప్ప ఆలోచన. అంటున్నాడు ఈ యవనుడు యవని కుమారుడు, ఈ పడుచువాడు యవని కుమారుడు అడుగు తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. చిన్నవాడా నీవు యవని కుమారుడవు. మనం కూడా ప్రభువుకి అలా ఉండాలి, మహిమకరంగా ఉండాలి. ఈ కుర్రాడు, ఈ అబ్బాయి ఎవరబ్బాయి అన్నట్టుగా, ఈ అమ్మాయి ఎవరమ్మాయి అన్నట్టుగా చక్కగా ప్రభు బిడ్డలుగా సాగుతున్నారు, మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నారు. యవన కాలంలో రక్షింపబడ్డారు, యవన కాలంలో ప్రభు నమ్ముకున్నారు, సాక్ష్యం బాగుంది, కుటుంబంలో బాగుంది, సంఘంలో బాగుంది, వ్యక్తిగతంగా బాగుంది. ఈ అబ్బాయి ఎవరు అన్నారు, లేదా ఈ అమ్మాయి ఎవరు గమనిస్తున్నామా? ఇతను యవన కుమారుడు అడిగి తెలుసుకో అబ్నేయుడు అని చెప్తున్నాడే చక్రవర్తి, ఒక మామూలు వ్యక్తి కాదు ఇతను. ఇశ్రాయేలీలకు నాయకుడు, మొట్టమొదటిగా అతను రాజు, ఇశ్రాయేల్ మొదటి రాజు. అతను అంటున్నాడు ఈ పడుచువాడు, ఈ యవనుడు, ఈ చిన్నవాడు యవన కుమారుడు అడిగి తెలుసుకో. మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నాడు. అన్నయ్య వాళ్ళు అందరూ కలిసి 3 యనమండుగురు సంతానం. యనమండుగురు సంతానంలో ఇతను చిన్నోడు. అందులో 3 సౌలు వెంట తిరుగుతున్నా తప్ప, సౌలు కూడా వెళ్తున్నా తప్ప దావీదు మాత్రం తన తండ్రి గొర్రెలను కాస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? తండ్రి గొర్రెలను కాస్తున్నాడు. చూడండి 17, 14 చూడండి, 17 అధ్యాయం 14 చూడండి ఏమన్నాడు? దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఇంటికి గాని దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు అనే మాట చూస్తున్నాం. ఏంటి చెప్పండి? దావీదుకి ఏమనబడుతుందంట?
తండ్రి గొర్రెలను మేపే అలవాటు. గొర్రెలకు ఏ నష్టం కలగకూడదు దావీదు ఉద్దేశం. గొర్రెల పట్ల అతను చాలా శ్రద్ధ, గొర్రెల పట్ల చాలా మంచి ఆలోచన. గొర్రెలు మంచి మేత వేయాలి, మంచి ఆహారం తినాలి, పచ్చిగల చోట్ల పరుండాలి. ఇంకా దావీదుకి ఏమిటి అలవాటు అంటే గొర్రెలకు మేపడం అలవాటు. ఎక్కడ పచ్చుకుందో తెలుసుకుని అక్కడ తోలుకెళ్తాడు. అవి చక్కగా మేత ఉంటే దావీదు చక్కగా గానం చేస్తూ ఉంటాడు, మంచి కీర్తనలు పాడుతూ ఉంటాడు. అందుకే దావీదుని ఏమన్నారంటే మధుర గాయకుడు అన్నారు. దావీదు ఎలాంటి వాడు చెప్పండి? మధుర గాయకుడు, మామూలు గాయకుడు కాదు. దావీదు గానం చేస్తే మనకే బాగుంటాయి కీర్తనలు. అంతేకాదు గొర్రెలు కూడా అంట దావీదు పాటలు పాడుతుంటే చక్కగా మేత వేసి ఆలకించేవంట. కనుక మీరు గమనిస్తే అక్కడున్నాడు, దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయి ఉండిరు కానీ, అది చూడండి మాట చూడండి, పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయినారు తప్ప దావీదు ఏం చేస్తున్నాడు? తన తండ్రి గొర్రెలను మేపుతున్నాడు. అంటే గొర్రెలను మేపే అలవాటు కావాలి. గొర్రెలకు ఏం ఆహారం పెట్టలేదో తెలియాలి మనకి. గొర్రెలు ఏం తింటాయో మనకు తెలియాలి, ఎటువంటి ఆహారం తింటాయో తెలియాలి, గొర్రెలు ఎలా మేపాలో తెలియాలి. దావీదు చెప్పండి, ఇందా ప్రియులు చెప్పినట్లుగా యవన కాలమున ఆడిమోయట నరునికి మేలు. యవన కాలంలో ఆ గొర్రెలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలో దావీదుకి తెలుసు. చాలా మంచి నేర్పరి దావీదు, చాలా గొప్ప విశ్వాసం. చెప్పాలంటే దావీదు భక్తుడు అనమాట. ఇంకా చెప్పాలంటే దావీదు ఒక భక్తుడు అండి. కనుక ఏం చేస్తున్నట్టే తన తండ్రి గొర్రెలను మేపుతున్నాడు. తండ్రి గొర్రెలను మేపడమే కాదట, అన్నదమ్ములందరూ కూడా అరణ్యంలో ఉంటే, అక్కడక్కడ ఉంటే, ఎక్కడో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారి క్షేమ సమాచారం తెలుసుకుని అలవాటు దావీదుకు ఉంది. 17 చూడండి, 17 చూద్దాం. 17 అన్నాడు, యెష్షయి తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడు ఈ 10 రొట్టెలు తీసుకుని దండులోనున్న నీ సహోదరులకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకుని పోయి సహస్రాధిపతికి నీ సహోదరులు క్షేమం సంగతి తెలుసుకున్న వారి యొద్ద నుండి ఆనవలు ఒకటి తీసుకుని రమ్మని. అది ఏం చేస్తాడు చెప్పండి? దావీదు పని ఏంటి చెప్పండి? పట్టుకెళ్ళినాడు, జున్ను గడ్డలు పట్టుకెళ్తాడు, రొట్టెలు పట్టుకెళ్తున్నాడు, అవన్నీ తీసుకెళ్తున్నాడు. అంతేకాకుండా మరొక మాట ఏంటో చాలా ఇష్టమైన మాట, నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకోవాలి. సహోదరులు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుని ఆ సమాచారం తండ్రికి అందించాలి. మీరు గమనించండి, తండ్రి మాట విని అనే మాట. యెష్షయి తన కుమారుడు దావీదుని పిలిచి అన్నాడు, ఇదిగో నీ సహోదరుల కొరకు వేయించిన ఆ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలు తీసుకుని దండులో ఉన్న నీ సహోదరులకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద ఆనవాళ్ళు కూడా తీసుకుని రమ్మని పంపుతున్నాడు. కనుక దావీదులో ఉన్న లక్షణాలు అలా అనుకుందాం. దావీదులో ఉన్న మంచి తలంపులు అన్నమాట. దావీదులో ఉన్న మంచి అలవాటు ఇది. యవన బిడ్డల దగ్గర అటువంటి అలవాటు కావాలి. సంఘంలో ఉన్న యవన బిడ్డలు రక్షింపబడి, రక్షణ కార్యం జరిగితే, క్రీస్తు రక్తంలో కడగబడితే, ప్రభువుని నమ్ముకుంటే, సంఘంలో చేర్చబడి దేవుని మహిమ కొరకు జీవిస్తే నిజంగా మీ జీవితం ధన్యకరం, మీ జీవితం ఆశీర్వాదకరం, దీవెనకరంగా ఉంటుంది. కనుక గమనించండి. అయితే దావీదులో మరొక లక్ష్యం చెప్పనా? 19 చూడండి. సౌలును వారును ఇశ్రాయేలులందరూ ఎలా ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఎప్పుడు లేచాడంట? దావీదు ఉదయాన్ని లేచి అలవాటు ఉంది దావీదుకి. యవనస్తులు ఏమో బాగా నిద్రపోతారు కాబట్టి అంటారు కదా, యవన పిల్లడు కదా, పడుషుడు కాబట్టి చాలాసేపు నిద్రపోతారంటారు. కానీ అక్కడ వయసు చెప్పాను కదా, బాలుడు యవనుడు 19-18 సంవత్సరాల వయసు అనుకుందాం. ఒకవేళ 17-18 అనుకుందాం. బాగా నిద్రపోవాలి. పగలంతా గొర్రెలు కాస్తున్నాడు,
పగలంతా గొర్రెలతో తిరిగి అరణ్యంలో తిరుగుతున్నాడు. ఏవో కాళ్ళు చెప్పులున్నాయో లేవో మనకు తెలియదు. అరణ్యంలో తిరుగుతున్నాడు. రాత్రి అంతా పగలంతా కాస్తున్నాడు. రాత్రి పండుకోవాలి. ఎప్పుడు లేగాలి? రాత్రి పగలంతా అలసిపోయి ఎప్పుడు లేగాలి చెప్పండి? 10ంటికి లెగుతామా? మీరు ఎన్ని గంటలకు లెగుతారో తెలియదు నాకు. కానీ దావీదంట అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఉదయమున లేచి అనే మాట. ఎప్పుడు లేచాడు దావీదు? ఉదయం లేచాడు. ఇంకొక మాట చెప్తాను, దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి అనే మాట. నాన్న ఎలమన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాను, నాకెంతలే, అవన్నీ రొట్టెలు ఇవ్వండి, ఈ జున్నిగడ్డలు ఇవ్వండి, నేను మోసుకుని అన్నయ్యలు ఎక్కడ చూసేస్తాను అని వెళ్ళిపోతున్నాడు. అదే కాదు బాధ్యత, అదే కాదు ఒక్క బాధ్యత కాదు అంటున్నాడు. అక్కడ ఒక చక్కని వచనం, ఒక కాపరికి గొర్రెలను అప్పగించి. అంటే దావీదుకి ఏమని చెప్పనా, గొర్రెల పట్ల ఆసక్తి ఉంది. ఏమో ఏ తోడులు వస్తుందో, ఏమో ఎవరు చెట్టుకుపోతారో, ఎలుగుబంట్లు వస్తాయేమో, గొర్రెలు తోడేళ్ళు వస్తాయేమో, నక్కలు వస్తాయేమో, ఎలాంటివి వస్తాయో, ఎత్తుకుపోతాయేమో అని తన బాధ్యత మరొకరికి అప్పగించి, ఒక కాపరికి అప్పగించి ఆ వస్తువులను తీసుకుని ఎస్ఐ తనకిచ్చిన ఆజ్ఞ చెప్పున ప్రయాణం అయిపోయాను. అంటే గొర్రెలను విడిచిపెట్టలేదు. రెండవదిగా తండ్రి ఆజ్ఞను కూడా విడిచిపెట్టలేదు కదా. మాట ఉందా? ఏమన్నాడు? ప్రయాణం అయిపోయి ఒక పైన ఉందా? ఎక్కడ నుంచి ఉన్నది? ఏమన్నాడు? ఒక కాపరి గొర్రెను అప్పగించి అది యెషయా తనకిచ్చిన ఆజ్ఞ తప్పిన ప్రయాణమైపోయాను అనే మాట. అంటే తండ్రి మాట తప్పని కుమారుడు, తండ్రి మాట తప్పని కుమారుడు, తండ్రి మాట శిరసావహించిన కుమారుడు. రాజు అయినా అంటే అప్పుడు రాజు కాలేదు, దావీదులో ఆ గొప్ప లక్షణం. అందుకేనేమో నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే అంటున్నాడు, ఈ యవనుడు యవని కుమారుడు. చెప్పండి, ఈ యవని కుమారుడు, ఈ పడుసువాడు యవని కుమారుడు, అడుగు తెలుసుకో అబ్నేరు అని ఆజ్ఞాపిస్తున్నాడు. నీ విషయమై దేవుని దాసులకి, పెద్దలకి, సేవకులకి నీ మీద దృష్టి పడాలి. ఎప్పుడు పడద్ది? నీ ప్రవర్తన బట్టి, నీ మాదిరిని బట్టి, నీ క్రమాన్ని బట్టి, నీ లేఖన సత్యాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు, నీ సహవాసాన్ని బట్టి, సంఘంతో నువ్వు కలిగిన సహవాసాన్ని బట్టి దైవజనులకి, పెద్దలకి ఏమనంటే వారి కనుదృష్టి నీ మీద పడాలి. ఈ అబ్బాయి, ఈ అమ్మాయి చాలా భక్తిగా ఉన్నారు, సంఘం అంటే చాలా ఇష్టం, వీళ్ళకి సంఘ క్రమాలంటే ఇష్టం, దేవుని వాక్య క్రమాన్ని కట్టుబెడతారు, దేవుని లేఖనికి ఇష్టపడతారు. అవునా? కనుక దావీదు జీవితంలో ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయంటే, ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో గొప్ప సంఘటనలు చూస్తూ ఉన్నాం. కనుక దావీదు గొలియాతుని చంపడమే కాదు, అసలు అతన్ని చూసి ప్రజలందరూ పారిపోతున్నారు. అనేక మంది పారిపోతున్నారు, ఎవరు నిలబడతలేదు. కానీ అతనిలో ఉన్న ధైర్యం మరొక మాట చెప్తాను. యుద్ధానికి వెళ్తానని అందరిని అడుగుతున్నాడు. నేను వెళ్తాను అంటున్నాడు. నేను వెళ్తానంటే సౌలు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చిన్నపిల్లడివి. వాడైతే బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేశాడు, వాడికి యుద్ధం అంతా తెలుసు, నీకు తెలియదు, నువ్వు చిన్నపిల్లడు, వద్దు అన్నాడు సౌలు. రాజుగారు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? 17వ అధ్యాయం చూడండి ఏమన్నాడు. 17:32 అంటున్నాడు, ఈ ఫిలిష్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, నీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. అంటే మీరు అయిన తర్వాత మళ్ళీ ఈ అధ్యాయం అంతా చదువుకోండి, చక్కని శ్రేష్ఠ విషయాలు అంటే మనకు అంత అవ్వదు కదా, దానికి అక్కడక్కడ మాట చూపిస్తూ ఉంటాం. కనుక ఇక్కడ ఏం రాయబడిందంటే, ఏం చూస్తామంటే, నీ దాసుడైన నేను వానితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అనగా. సౌలు అంటున్నాడు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు. ఎందుకు చాలదు? పిల్లాడు, చిన్న పిల్లాడు, బాలుడు అన్నమాట, లేత వయసు, చిన్న వయసు, నీకు బలం చాలదు. ఏమన్నా చెప్పండి, నువ్వు బాలుడవు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అంటున్నాడు. నువ్వు బాలుడవు, చిన్న వయసు, నీ బలం చాలదయ్యా, నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే వాడు చాలా బలాఢ్యుడు,
వాడి దగ్గర ఈటే ఉంది, అంత ఎంత ఇంకొకటి మొయ్యాలి కదా. వాడి ఎంత వస్తుందంటే చాలా వస్తుంది. వాడి ముందు కొన్ని వస్తువులు కొంతమంది మోసుకుని వెళ్ళాలి అతని దగ్గర. నువ్వేం వెళ్ళొద్దు అని రాజు ఆ సౌలు అంటుంటే దావీదు పలికిన మాట చాలా అద్భుతమైన మాట. చెప్పండి. సౌలు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొనుటకు వానితో పోట్లాడుటకు నీకు బలము సాలదు, నువ్వు బాలుడవు. వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు దావీదుతో అంటే 34 చూడండి ఏమన్నాడు. అందుకు దావీదు సౌలుతో అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండెను. నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపాను. దేని చంపాడంట? సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుంటే నేను దాన్ని తరిమి చంపి తిని దాని నోట్లో నుండి ఆ గొర్రె పిల్లను విడిపించాను. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపాను. సరే, ఎంత విశ్వాసం కలిగినటువంటి జీవితమో అయింది. అక్కడ మరొక తలంపు ఏంటంటే, నాకు నచ్చిన తలంపు ఏంటంటే, మీ దాసుడిని నేను నా తండ్రి గొర్రెలు కాయచుండగా, వినండి, సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోతుందంట. ఎన్ని గొర్రె పిల్లల్ని చెప్పాలి? ఎన్ని గొర్రె పిల్లల్ని? ఒక గొర్రె పిల్లనే. ఒక గొర్రె పిల్ల పోతే పోయిందిలే. ఇంకెన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి చెప్పండి? మనకు చాలా గొర్రెలు ఉన్నాయి, దావీదుకి మందలు ఉన్నాయి. ఒక గొర్రె పిల్ల పోతే లెక్క ఏంటి అంటే, యవనస్తుడు టీనేజ్ వయసులో ఉన్నాడు, 18-19 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఒక గొర్రె పిల్ల ఎత్తిపోతుంది అంట. ఎలుగుబంటిని కొడేటి తోడేలు వచ్చి ఎత్తిపోతాయి. ఒక గొర్రె పోతే చాలా గొర్రెలు ఉన్నాయి అనుకోలేదంట. చూడండి అక్కడ ఏమంటే, కాయచుండగా ఎలుగుబంటి వచ్చి మందలో ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని ఏం చేయను? అసలు నిజమేనా? నిజం కాదా? నిజమే కాదా? చెప్పండి. నిజమే. దేవుని లేఖనం నిజమే మాట్లాడుతుంది. ఎలుగుబంటిని తరిమేస్తామా? సింహాన్ని తరిమేస్తామా? అది దావీదు విశ్వాసం. దావీదు జీవితం గొప్ప జీవితం, భక్తి జీవితం. ఎందుకంటే జీవము గల దేవుని సేవిస్తున్నలో, ఆయన గణపరచుట్లో, ఆయన్ని మహిమపరచుట్లో దావీదు ప్రథముడు అన్నమాట, మంచి యోగ్యుడు. మనం వెళ్తేనే కుక్కలు తిరుగుతాయి మనల్ని, అంతే కదా? నిజమే కాదా? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోట్లు పెడుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు అన్నారు, ఇక్కడేమో కుక్కలు అన్నాం కానీ యేసుప్రభు అన్నారు మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు. అసలు నిజమే, బైబిల్లో ఉన్నమాట. మీరు మనుషులను గురించి ఏం చేయాలంట? జాగ్రత్త పడండి అన్నాడు. కుక్కల కోసం మనం జరుగుతున్నాం. మీరు గమనించండి, దావీదు సింహమును ఎలుగుబంటిని తరిమి అనే మాట నమ్మాలా నమ్మకూడదంటే దేవుని వాక్యం నమ్మాలి. అది విశ్వాసం. సింహాన్ని ఎలుగుబంటి ఏమైనా తరుగుతాం ఏంటి? మనం తరుగుతాం ఏంటి? ఇప్పుడు ఎక్కడో ఈ మధ్యన వైరల్ అయిపోయింది కదా, ఎక్కడో వచ్చేసింది, రాజమండ్రిలో వచ్చేసింది, పక్కన తిరుగుతుంది సింహం, పులి అని చెప్పారు. అందరూ భీతిలిపోయారు. గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చారు, అధికారులు వచ్చారు, అది ఎక్కడుందో పట్టుకుంటుంది. ఎంతమంది చెప్పండి? ఒక దాన్ని, అది ఎక్కడుందో కనపడలేదు, దాని గోన్ తిరుగుతుంది. మనమేమో పారిపోతుంటే దావీదేమో తరుగుతున్నాడు. బాబా, ఏం విశ్వాసం ఇది? ఏ విశ్వాసం అసలు? అది ప్రభు మీద దావీదుకున్న నిశ్చయత, బలమైన నిశ్చయత. 34 వచ్చింది మరలా, నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలను గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. మరొక తలం ఏంటంటే, పాలస్తీనా దేశం. అది ఏ దేశం అంట? పాలస్తీనా దేశం. పాలస్తీనా దేశంలో ఎలుగుబంటి తోడేలు ఉంది కదా, తోడేలు కూడా గొర్రెలాగా ఉంటుందంట.
గొర్రె చర్మం ఎలాగుందో, గొర్రె చర్మం ఎలాగుందో ఎలుగుబంటి తోడేల చర్మం కూడా అలాగే ఉంటుందంట. దావీదు ఎక్కడో పర్వతం మీద కూర్చోడం అనుకుందాం, చెట్టు కొమ్మ మీద కూర్చోడం అనుకుందాం, పాటలకు కీర్తనలు పాడుతున్నాడు. లోయలో గొర్రెలు మేస్తున్నాయి. గొర్రెలు మేస్తుంటే తోడేలు వచ్చింది. తోడేలు అందులో వచ్చి అందులో సంచరిస్తుంది. దూరంగా చూస్తే ఏం చెప్పాను నేను, తోడేల చర్మం ఎలా ఉంటుందో గొర్రె చర్మం కూడా అలాగే ఉంటుంది. తెలీదు, ఎక్కడో ఉన్నాడు కదా పైన, ఎక్కడో దూరంగా కనపడుతున్నాయి. దావీదు ఏం తెలుసుకున్నాడు తెలుసా? అది తోడేలో, అది గొర్రెలో కనిపెట్టినటువంటి గొప్ప ఆత్మ బలం ఉన్నవాడు. పరిశుద్ధాత్మ సహాయం తనతో ఉంది. అది తోడేలు అని గమనించాడంట. తోడేలు చర్మం ఎలాగుందో గొర్రె చర్మం అలాగే ఉంటుంది. అది కనిపెట్టి వెళ్ళి దాన్ని తరిమి పట్టాడు, దాన్ని పట్టుకుని చీల్చాడు, దాన్ని చంపాడు. ఇది మాత్రం మనం గమనించుకోవాలి. మనం కూడా తోడేళ్ళు వస్తే, మందని పాడు చేసి తోడేళ్ళు వస్తే చెప్పండి, దావీదులాగా మనకు తెలియాలి ఆ విషయం. ఈ తోడేలు చర్మం కప్పుకున్నారేమో గమనించండి. ఎవరు ఏ సంఘాన్ని, తన మందని ఎవరైనా పాడు చేస్తున్నారా, దేవుని సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తున్నారా, అది మనకు తెలియాలి. అది పరిశుద్ధాత్మ కార్యం. అది ఎవడైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే, దేవుని సంఘాన్ని పాడు చేస్తే, దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి? పాడు చేస్తాడు. దేవుని సంఘాన్ని మనం ఎప్పుడు పాడు చేయాలి. మన వలన ఇంకా సేవ బలోపేతం కావాలి. నీకు ఎంతవరకు చేయగలివో అంతవరకు చేయలేకపోతే తగ్గు తప్ప, కానీ సంఘమును మనం ఎప్పుడు పాడు చేయగలం. దావీదు ఆ మాటలో ఏం రాయబడుతుంటే, అది తోడేలైనా లేక గొర్రె కనిపెట్టేటువంటి ఆత్మ నడిపింపు కలిగిన దావీదు. చెప్పాలంటే దావీదు విశ్వాస వీరుడు. దావీదు ఎవరు చెప్పండి? విశ్వాస వీరుడు. ఆ మాట చూద్దామా? ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. అక్కడ చక్కని వచ్చిన ఏం రాయబడిందంటే, దైవజనుడు ఈ రచయిత అన్నాడు, ఇంకను ఏమి చెప్పుదును అన్నాడు 32లో. 11వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 11:32లో ఇంకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించే సమయము చాలదు. దావీదు గారి కోసం కూడా చెప్తా సమయం చాలదు పౌలు గారికి. ఇక్కడ విశ్వాసం బట్టి హేబేలు అని ప్రారంభించి, అబ్రహాము, షారమ్మ, ఇస్సాకు, యాకోబు అని ప్రారంభించి చెప్పుకుంటూ అన్నాడు, ఇంకా నువ్వు ఏం చెప్పుతున్నావు అంటున్నాడు. నిజంగా అనుకున్నాను, ఇంకా చెప్పలేమో, దైవజనుడు ఖాళీ సమయం సరిపోలేదంట. ఇంకా నువ్వు ఏం చెప్పుతున్నావు అంటూ అన్నాడు 32లో. వీళ్ళందరి పేర్లు ఎత్తాడు. వీళ్ళందరి పేర్లు ఎత్తి అంటున్నాడు, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. వీళ్ళెవరంటే విశ్వాస వీరులు. ఇప్పుడు దావీదు ఎక్కడుంటే చెప్పండి, విశ్వాస వీరుల లిస్టులో ఉన్నాడు. అది తోడేలో, అది గొర్రె కనిపెట్టే మనసు దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు చెప్పండి యవ్వన కాలంలో ఉన్నాడు. ఆ విషయం గమనించాలి. ఏ కాలంలో ఉన్నాడు చెప్పండి? యవ్వన కాలం, టీనేజ్ వయసు. అయితే నువ్వు యవ్వన కాలంలో ఉన్నావేమో, నీ ద్వారా సంఘమునకు మేలా, క్షేమమా, నష్టమా? దేవుని సంఘమునకు నీ ద్వారా క్షేమమా, నష్టమా? దేవుని సంఘముకు ఆత్మ సంఘం కార్యం జరుగుతుందో నీ వల్ల జరగట్లేదా? అబ్బా, ఎంత గొప్ప భక్తుడండి దావీదు, ఎంత గొప్ప భక్తుడు ఆలోచన చేయండి. కనుక దావీదు సంగతిని మనం ఇలా ఆలోచన వెళ్తే ఎన్నో శ్రేష్టమైన సంగతులు మనం చూస్తూ ఉంటాం. 34 కదా, 34 చూడండి ఏమన్నాడు. సింహమును ఎలుగుబంటి వచ్చి మందరంలో గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి గొర్రెలను విడిపించాను. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. చెప్పండి ఇప్పుడు 36 చూడండి. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యం తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అబ్బా, ఎంత విశ్వాసం! చిన్నపిల్లాడు ఒకవేళ చూస్తుంటే అలా కనబడుతున్నాడేమో, ఒకవేళ గొలియాత్ అలా కనబడుతున్నాడేమో. ఇతని వాసం చాలా గొలియాత్ అంటే మామూలుడు కాదు, అసలు చాలా బలవంతుడు కదా, చాలా బలవంతుడు.
నీకు చాలా బలవంతుడు, పిండి పిండి చేయగలడు ఎవడని సరే అన్నాడు. నేనేమో నీ కుక్కలా కనబడుతున్నానా అని అడిగాడు దావీదుని. నీ దృష్టికి నీ కుక్కలా కనబడుతున్నానని అడిగాడు. కనుక 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 దావీదు విశ్వాసం, దావీదులో ఉన్న గొప్ప లక్షణం. యవన బిడ్డలారా, మీరు బలవంతులు అనే మాట జ్ఞాపం చేసుకోండి. మీరు బలవంతులు. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు మన ప్రభు. అబ్బే అది ఎప్పుడోనండి, ఎప్పుడో చరిత్ర అండి అది. అవును, అప్పుడే. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడే. అప్పుడో రంగు ఇప్పుడు దేవుడు దేవుడే. అప్పుడున్న బలమే ఎప్పుడూ ఉందానికి. మనం ఏమయ్యామంటే బలహీనమయ్యాం. మనం ఏమేమంటే స్వార్థపరులమయ్యాం. దేవుని దగ్గర సరిగా మన జీవితాన్ని పెట్టలేకపోతున్నాం. ప్రభు దగ్గర దావీదుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు కదా. ఇక్కడ ఎక్కడన్నాడు? సౌలు ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? 37 చివరిలో అన్నాడు కదా, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు పోను యెహోవాని తోడుగా ఉండి గాక అని దావీదుతో. అబ్బా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనం చేసే కార్యాలను బట్టి మన పెద్దలు చెప్పాలి, పెళ్ళయ్యా అమ్మా ప్రభు దగ్గర ఉండు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పాలి. మన నోట్లో నుంచి ఆశీర్వాదం వచ్చిన రావాలి, దీవెన వచ్చిన రావాలి. గమనించండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండగాడు. అయితే దావీదు బయలుదేరాడు కదా. ఇంకా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇదే అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఏం చూస్తామంటే 40 చూడండి. అన్న కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నరాలను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరుకుపోయాను. డాలు మోయివాడు తన ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పాల చూసి దావీదుని కనుగొని అతడు బాలుడి ఎర్రని వాడును రూపశ్రైనుట చూచి అతని ఏంటి చిన్నపిల్లడు ఎదుగుతున్నాడు అనుకుంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? రచయిత ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? బాలుడే అనే మాట 42 అన్నాడు. అక్కడ ఏమన్నాడు? చుట్టూ ప్రార్థించుంటారు. దావీదుని కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడై రూపశ్రైనుట చూచి అతనిని తృణీకరించండి. నువ్వేంట్రా బాబు, వెళ్ళరా బాబు అన్నాడు. అంతలా కాపాడుతున్నాడు, నేనేమి ఇస్తున్నాను బా, అంత పడితే ఆకాశం ఇస్తున్నాను, నేనేంటి నా మీద వస్తున్నాను అనుకుంటున్నాను అనమాట. తృణీకరించాడు. ఎవరిని తృణీకరించొద్దు, ఎవరిని కూడా. నిషేధింపబడిన రాయి మూలకేమొద్దంట, తలరాయి వద్దంట. వాడు తృణీకరించాడు. కానీ చెప్పండి, విజయం ఇతనిదే. విజయం దేవుడి పక్షిగా ఉన్నాడు. మరొక మాట ఒక చక్కని వచ్చిన అతడు బాలుడై ఎర్రని వాడు రూపసి. మళ్ళా చాలామంది అందాన్ని చూసి ఏం చేస్తారు చెప్పండి? బాబుని చాలా అందంగా ఉన్నాడు, ఏ పని చేయరాడు. కొంతమంది ఏ పని చేయరు. అందాన్ని కాపాడుకోవడం కొంతమంది, వాళ్ళు అందాన్ని కాపాడుకోవడం చూస్తున్నారు. దావీదు ఎక్కడికి వెళ్ళే, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళే, చాలా అందగాడు, ఎర్రని వాడు రూపసి గొర్రెలను కాస్తున్నాడు. నేనేంటి నా అందానికి గొర్రెలు కాయడం పెట్టి అన్నాడేంటి? నా అందానికి నేను గొర్రెలు కాస్తానా, అరణ్యంలో గొర్రెలు కాస్తానా అన్నాడేంటి? ఏం కాదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. దావీదులో ఒక గొప్ప లక్షణం. ప్రియమైన బిడ్డ, దేవుని మంద కొరకు, గొర్రెల కొరకు అనగా అప్పుడు గొర్రెలు అన్నాడు, ఇప్పుడు గొర్రెలనే దేవుని సంఘం అన్నాడు కదా. 100వ కీర్తన అన్నాడు కదా, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనమందరం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలం. నేను నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు ప్రభు. అయితే మీరు గమనించండి, రూపసి అయినడు చూచి తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చున్నావే, చెప్పండి 43లో ఎవరంటున్నారన్నమాట? గొలియత్ అన్నాడు. కర్రపోతున్నాడు బాబా, నేను ఇంత బలంగా ఉన్నాను, నేను ఇంత బలవంతుడిని చెప్పండి, నేను కుక్కనా అని దావీదు చెప్పి తన దేవతల పేరట దావీదును శపిస్తున్నాడు. ఆ దేవతలు నమ్ముకున్నాడు కదా,
వాళ్ళు పిలిస్తే మరి ఎవరు విగ్రహార్థకులు కదా. ఇంకేం చెప్పండి, దేవతల పేరట దావీదుని శపిస్తున్నాడు. సామెతలో ఒక చక్కగా వచ్చిన ఉంది, సామెతల్లో హేతువు లేని శాపములంట తగలబడ్డ. హేతు లేని శాపాలు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఏమని అంటే ఏమనుకోకండి. ఎందుకు చెప్పండి, హేతువు లేదు కదా, అనవసరం అంటే ఏమనుకోండి, ఏం తగలవు. మీకు నష్టం కావాలని అన్నా నాకు తగలదు. ఎందుకు తగలదు? హేతువు లేదు కదా, మనం ఏం చేయలేదు కదా. సామెతలో ఉందో చక్కని వచ్చను, హేతువు లేని శాపాలు తగలవు అన్నాడు. కనుక ఎవరైనా మిమ్మల్ని శపిస్తే అవి దీవెనలే కదా. షిమి అనేవాడు దావీదుని ఏం చేయడు, శపించాడంట. ఏమని? చీ కుక్క అంటే తరిమికి వస్తాడు, అంతేనా? అప్పుడు అంటాడు దావీదు అంటాడు, ఏమో వీళ్ళ ద్వారా పలికిస్తున్న ఈ మాటల్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడేమో, నా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడేమో, ఒకవేళ ఆజ్ఞాపించాడేమో, సిమికి ఆజ్ఞాపించాడేమో ఒకవేళ శపించమని అన్నాడు. కనుక హేతువు లేని శాపాలేమీ తగల. చాలా మంది భయపడిపోతున్నారు ఇలాంటి మాటలకి. అయ్యి బాబోయ్ మాకేం తగలేదేమో. ఏమి తగలవు. చెప్పండి, అక్కడ అన్న చూడండి ఏమన్నాడు, ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వస్తున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపిస్తున్నాడు, శాపనార్థాలు పెడుతున్నాడు. నా దేవతని మింగేస్తుంది, నా దెయ్యం నేను మింగేస్తుంది, నేను పూజలు చేస్తున్నాను రోజు, నేను ఏదో చేసేస్తుంది. ఏం భయపడిపోకుండా. అవి మాట్లాడవంట, చూడవంట, పలకవంట. చెప్పండి, నడుస్తాయా? నడవు. ఇంకా చెప్పాలంటే ఇంకో మాట చెప్పనా, వాటిని పూజించేవారంట వాటి వంటి వారే అన్నాడు. ఎటువంటి వారు? అది ఎలా కదలకుండా ఉందో అలాంటి వాళ్ళే దాన్ని పూజించేవాడు. దానికి సాగిలపడి నమస్కరిస్తే నువ్వు అలాంటి వాడువే. అది వాక్యం, అది నా మాట కాదు. అవేమి చేయలేవు. మాట్లాడే మనిషికి మాట్లాడే దేవుడు ఉండాలి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మాట్లాడే మనిషికి ఎవరు ఉండాలి? మాట్లాడే దేవుడు ఉండాలి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక శపించారు, శాపనార్థాలు ఏమీ తగలేదు కదా. మనం చెప్పుకుంటుంది అన్ని పాటలే. కనుక చెప్పండి, ముస్తరా చూద్దాం. చూడండి ఏమన్నాడు, ఒక చక్కని వచ్చిన 45 దావీదు, నీవు కత్తియు ఈటెను బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకే. అబ్బా, ఆ పిల్లడికి ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎలాగెళ్తానంట, నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడు యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. నేనేమి దేవతలు మొక్కలేదు, దెయ్యాలు మొక్కలేదు, ఎవరికి మొక్కలేదు, నేను దేవుని పేరు వస్తున్నాను నీ మీదకి. ఉందా ఆ విశ్వాసం మన దగ్గర? ఉందా ఆ ధైర్యం మన దగ్గర? ఉందా ఆ ప్రభు మీద నిరీక్షణ మన దగ్గర ఉందా? మనకుందా? నీవు కత్తియు ఈటెను బల్లెము ధరించుకొని నా మీదకి వస్తున్నావు, అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యానికి మీద యెహోవా పేరు నీ మీదకే వచ్చున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగలెత్తును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబరలను ఆకాశ విక్షలకును భూములకు ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. కత్తి ఎక్కలద్దు, ఈట ఎక్కలద్దు, యెహోవా విజయం ఇవ్వగలడు. నా దగ్గర కత్తి లేదు, ఈట లేదు, విజయం నాకు దేవుడు ఇవ్వగలడు. ఇచ్చే దేవుడు ఎవరంటే ఇశ్రాయేలీయుల దేవుడు, సైన్యానికి అధిపతి యెహోవా దేవుడు నాకు విజయం ఇస్తాడు. ఉందా ఆ విశ్వాసం? ఆ విశ్వాసం మన దగ్గర ఉందా? కనుక విశ్వాసం మన దగ్గర ఉండాలి, విశ్వాసం మన దగ్గర ఉండాలి. నాకు దేవుడు విజయము ఇవ్వగలడు, దేవుడు నా పక్షమే ఉండగలడు అంటున్నాడు ఆయన. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతను ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొంటకు సైన్యముతో త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి 49వ వచనం రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు
నేలను బోర్ల పడ్డాడు. భీతిగా భయపెట్టేశాడు, అందరిని శపించాడు, దేవతల పేరు శపించాడు, ఆ చిన్నపిల్లని చూసి ఏళం చేశాడు, తృణీకరించాడు. నీ వల్ల ఏమవుద్ది, నేనేమో దేవతలు పూజ చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఏమని చెప్పండి, దేంతో దేంతో ఒక రాయితో, చిన్న రాయి ఒడిసెల పెట్టాడంట. ఇంకా చెప్పాలంటే ఆ రాజుగారి అన్ని ధరింపజేశారంట. కవచం అని ఎట్టారు, ఇవన్నీ ధరించారు కదా. బాబోయ్ నాకు పడవ తీసేయమని చెప్పాడు. నాకు అలవాట్లేదు, వాడికి లేదు, తీసేయమని చెప్తే ఆ వస్త్రాలను తీసేశారు. ఏట్లోకి వెళ్ళాడు, 5 రాళ్ళు తీశాడు, ఒక రాయి పెట్టాడు. చెప్పండి, గిరగిరా తిప్పాడు. ఉందా మాట, ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీ నుదురా కొట్టెను. ఆ రాయి వాడు నుదురోజు వచ్చినందున వాడు నేలను ఎక్కడ కొట్టాడంట. నుదురు చెప్పండి, నుదురు ఎక్కడ, నుదురేది ఆడపిల్లలు బొట్టెట్టుకుంటారు కదా, ఇది నుదురు, అంతేనా. ఇక్కడ కొట్టాడు, ఎలా పడాలి, వెనక పడాలి. ఎలా పడ్డాడు, బోర్లు పడ్డాడు. ఇక్కడ పెట్టి కొట్టాడు, ఏం చేయాలి చెప్పండి, వెనక పడాలి. కానీ ఎలా పడ్డాడంట, బోర్లు పడ్డాడు. అతను ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా, 40 ఏళ్ళు అన్నాడు, యుద్ధము యెహోవాదే నాది కాదన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తా చెప్పండి, ఇతను అంతా నా మీద పెట్టాడా, అయితే నేను చూస్తాను అనుకోడేమో. ఒకవేళ దావీదు ముందు నుంచి కొట్టాడు, యెహోవా వెనక నుంచి కొట్టాడంట. ఏమైపోయి చెప్పండి, బోర్ల కొట్టాడు అనమాట. అంటే మన దావీదులో ఉన్న విశ్వాసం. అప్పుడు సంఘం లేదు, సమాజం లేదు, ఆరాధన లేదు, దేవుని క్రమం లేదు, అజ్ఞాన కాలం. అది ఒక అజ్ఞాన కాలంలో దావీదు యొక్క విశ్వాసం చూడండి, దావీదు దృఢమైన నిశ్చయం చూడండి. అబ్బా, యుద్ధం యెహోవాదే అన్నాడు, ప్రభు జోక్యం చేసుకున్నాడు. అబ్బా, నాకు అప్పగించాడు మళ్ళీ నీ దావీదు, అయితే నేను చూస్తానులే. దావీదు ముందుంచే కొట్టాడు, కానీ రాయి పడిపోతాడు, అంత బాగుంటాడు. ఒక రాయి స్థితి పడిపోతాడు, పడ్డాడు. యెహోవా వెనక నుంచి కొట్టాడు, బోర్ల పడ్డాడు. చెప్పండి, యుద్ధం ఎవరిదంట, యెహోవాదే. ఇది విశ్వాస విజయం. విశ్వాస జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం కనుక అంటున్నాడు, వాడు బోర్ల పడ్డాడు. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై బలము అడ్డము లేకయే ఒడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలబడి వాని కత్తి వరతీసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుడు చూచి పారిపోయారు. ఇప్పుడు దాకా కేకలేశారు, బబ్బలెట్టారు, మా గొలియాతుని మీరు ఎవరైనా ఓడించగలరా అని అడుగుతున్నారు. అప్పుడు దాకా అందరూ కూడా, ఇశ్రాయేలు అందరూ కూడా చూస్తున్నారు, ఎవరు ముందుకు రావట్లేదు. అంతేందుకు, సౌలు కూడా అంతే. సౌలు ఇశ్రాయేలు రాజుగారి దగ్గరకు బలం లేదు, అతను కూడా అలాగే చూస్తున్నాడు, అతని వల్ల కూడా రాలేదు. చిన్న బాలుడు, చిన్న బాలుడు అంటే వయసులో చిన్న పిల్లాడు, లేత వయసులో ఉన్నాడు. గనుక యెహోవా యుద్ధము యెహోవాదే. మనం చాలాసార్లు మన సొంత బలం అనుకుంటున్నాం, మన సొంత శక్తి అనుకుంటున్నాం, మన జ్ఞానం అనుకుంటున్నాం. ఏం కాదు, మన జ్ఞానం మన బలం ఎందుకు పనికిరాదు. మన జ్ఞానం మన బలం ఎందుకు పనికిరాదు. తల తెగేశాడు, చేత్తో పట్టుకున్నాడు. ఎంత ధైర్యం అండి బాబు. ఇప్పుడు కత్తి తీశాడు, వాడిదే కత్తి. ఎవరిది కత్తి, గొలియాతే కత్తి. కత్తి కూడా దగ్గర లేదు పాపం. వాడి కత్తి తీసి వాడి శిరస్సు తీసి నరికేసి పట్టుకున్నాడు, వచ్చేస్తున్నాడు అనమాట. అలాగే ఏం ధైర్యమో చెప్పండి. ఏదో ఇప్పుడు ఎవరో ఇది వరకు ఏదో కథలు చెప్పేవారు చాలా మంది, చిన్నప్పుడు కథలు చెప్పుకునేవారు కదా, అలా ఉంది ఇది అంత చరిత్ర. అలా కొంచెం అద్భుతం. ఇది కథ కాదు, ఇది నిజం. కనుక ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు, ఒక చేత్తో శిరస్సు పట్టుకున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు, రాజుగారి దగ్గరికి వస్తున్నాడు. ఏమన్నాడు రాజు, అలా వాడిని జయిస్తే నా కుమార్తె నుంచి వివాహం చేస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఏం చెప్పాడంట, కుమార్తెని ఇస్తానన్నాడు. ఆశ్చర్యపోతున్నాడు ఇప్పుడు సౌలు ఆశ్చర్యపోతున్నాడు. అందుకేనేమో అంటున్నాడు, అబ్నేరు ఈ యవని కుమారుడు, ఈ పడుచువాడు యవని కుమారుడు, ఈ చిన్నవాడా నీవు యవని కుమారుడు. అబ్బా నేనండి ఏంటనుకుంటున్నారు, ఆ విషయం ఏంటనుకుంటున్నారు,
నాకు చాలా నేర్పడతాను వచ్చు, నేను చాలా విద్యావంతుడిని, చాలా సకల ప్రవీణత కలిగినవాడిని, నేను చాలా అందమైన వాడిని ఏంటనుకుంటాను అంటే ఏమి చెప్పడంలే. ఎవరి కుమారుడు, ఎవరి అబ్బాయి, ఎవరి అబ్బాయి అంటుంటే నిజంగా ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. ఆ మాట చెప్పండి. 58 అన్నాడు, నీవు ఎవరి కుమారుడు అడుగగా దావీదు అంటున్నాడు, నేను బేత్లెహేమీయుడైన యెష్షయి దాసుని కుమారుని ప్రత్యుత్తరం ఇచ్చాను. అబ్బా, ఎవరి కుమారుడు అంట? దాసుని కుమారుడు, యజమానుడి కుమారుడు కాదు. దావీదు దాసుని కుమారుడు, యజమానుడి కుమారుడు కాదు. దాసుని పిల్లలు, బానిసల పిల్లలు గొప్పవాళ్ళు కాకూడదా? ఎందుకు కాకూడదు కదా? ఈ మధ్య ఏమంటున్నారు చెప్పండి? రిక్షా కార్మికుడు అండి ఈయన, వీళ్ళ అబ్బాయి వీళ్ళ అమ్మాయి మంచి టాపరు, మంచి ఉద్యోగం అని చెప్తారు. తప్పేంటి? ఏమి దేవుడు ఆధిక్యతలు ఇస్తాడు, సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. దావీదు అంటున్నాడు, నా తండ్రి అలాంటి వాడు ఇలాంటి వాడు చెప్పట్లేదు. బేత్లెహేమీయుడైన యెష్షయి నీ దాసుని కుమారుడు, దాసుని కుమారుడు. హెచ్చించుకోవట్లేదు, ఏమి తెచ్చుకోండి. నేను నీ దాసుని కుమారునండి అని ఒకవేళ శిరస్సు వంచుతున్నాడేమో, మోకరిస్తున్నాడేమో, సాగిలపడుతున్నాడేమో. ఒక యవనుడికి ఎంత తగ్గింపు కనబడుతుందో ఆలోచన చేయాలి. ఇక్కడ అన్నాడు, నేను నీ దాసుడైన యెష్షయి కుమారుని అన్నాడు. ఇంకో మాట చెప్పనా? 116 కీర్తన చూడండి, 116 కీర్తన చూడండి. 116వ కీర్తన, అందరు బైబిల్ చూడండి. 116 116వ కీర్తన 16 వచ్చారు. వినారా? అందరు తీసారా? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడిని. ఎవరు చెప్పండి? దావీదు ఎవరంట? సేవకురాలి కుమారుడు. తండ్రి ఏమో దాసుడు, నీ దాసుని కుమారుణ్ణి. ఒకవేళ దావీదు తల్లి ఈ సత్యమంతా చెప్పిందేమో, అబ్బా బాబు, మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, మన దేవుడు సమభీకరుడు యెహోవా, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనే ఇశ్రాయేలు దేవుడు అండి, లోకరక్షకుడు ఆయనే అని చెప్పిందేమో. అంటున్నాడు దావీదు అంటున్నాడు, నేను యెహోవా, నేను నిజముగా నీ సేవకుడిని, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను, నీ సేవకురాలి కుమారుడు నేను అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీవెవరు కుమారుడు? అమ్మా, నీ బిడ్డను అలా పెంచు. మీ అబ్బాయిని కొంచెం చెప్పుకోవాలి, మీ అమ్మాయిని కొంచెం చెప్పుకోవాలి. మా అమ్మ ప్రార్థన అండి, మా నాన్న ప్రార్థన అండి, ఈ రోజున ఇంత గొప్పగా ఉందనంటే మా నాన్నగారు ప్రార్థన అని చెప్పాలి. నేను నిజముగా సేవకుడిని, నీ సేవకుని కుమారుడిని. దావీదులో ఉన్న లక్షణం, నీ దాసుని కుమారుని అన్నాడు. ఇక్కడ అన్నాడు, నీ సేవకురాలి కుమారుని. కనుక దావీదు బాల్యం నుండి మంచిగా భయభక్తులతో పెరిగినవాడు, దేవుని మహిమ కొరకు పెరిగినవాడు. కనుక ఈ యవనుడు, ఈ పడుచువాడు, ఈ చిన్నవాడు యవన కుమారుడు అని చెప్పాలి. ఆడపిల్లల కోసం కూడా మాట చెప్పాడు కదా. ఎక్కడ? ఆదికాండ గ్రంథం 24 చెప్పాడు కదా. ఏమని? ఎలియాజరు ఏమన్నాడు చెప్పండి? 24 అధ్యాయం కదా. ఆదికాండ గ్రంథం 24 అధ్యాయంలో, అంటే ఆడపిల్ల కూడా ఒక మాట, ఆడపిల్ల కూడా యవన బిడ్డలకు ఒక మాట, ఒక చక్కని వచ్చిన చెప్పండి మీరు, అది ఎక్కడుందో? నీవు ఎవరు కుమార్తెవు అని అడిగాడు కదా. నీవు ఎవరి కుమార్తెవు అని అడిగాడు. ఆదికాండ గ్రంథం 23. నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బాసెడుకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె అంటుంది ఏమని? నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడుకు బెతూయేలు కుమార్తెను. నీవు ఎవరు కుమార్తెవు? రిబకా ఎవరు కుమార్తె? ఇంతగా మెట్ల బావకుడితో గుండా దిగి నీళ్లు చేదుకుని వచ్చి 10 ఒంటరికి నీళ్లు పోసింది, నాకు కూడా నీళ్లు పోసింది, మా ఇంటి దగ్గర తోలికి రండి, ఈ మందను లేకపోతే ఈ ఒంటెలను తీసుకురండి, వాటికి మేత ఉంది, స్థలం ఉంది అని చెప్తా ఉంది. అంటున్నాడు ఈయన, నీవు ఎవరు కుమార్తెవు? ప్రియమైన బిడ్డ, నువ్వెవరు కుమార్తె? ఏం చెప్పగలవు అడిగితే? అమ్మా నువ్వు ఎవరు కుమార్తె ఏం చెప్పగలవు? మా నాన్నండి పలానా అని చెప్పాలి. మా నాన్నగారండి, మా అమ్మగారండి
మందిరంలో పరిచయం చేస్తారండి అని చెప్పాలి. మా అమ్మగారు అంటే మందిరంలో పరిచయం చేస్తారండి, మా నాన్నగారు మందిరంలో పరిచయం చేస్తారండి. వాక్యం చెప్పకూడదులే, వాక్యమే చెప్పాలనుకుంటారు చాలామంది, వాక్యం చెప్పగలిగేది. అన్నీ శుభ్రం చేస్తారు, అన్ని కటు జీవితం ఒక అద్భుతమైన జీవితం. దావీదు మాదిరి ఎంత గొప్ప మాదిరో చెప్పండి అంటున్నాడు. నీవెవరు కుమారుడు, నీవెవరు, ఈ అబ్బాయి ఎవరు, ఈ పడుచువాడు ఎవరు? కనుక దావీదుని దేవుడు ఇశ్రాయేలుకు రాజుని చేశారు. ఎందుకు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ 17:34 చదువుకోండి. మీ తర్వాత ఈ 17:34 చదువుకుంటే ఏమంటే అక్కడ ఏం రాయబడిందంటే చెప్పండి, గొర్రెలు కాయచుండగా నా తండ్రి గొర్రెలను కాయకుండా సింహం ఎలుగుబంటి వచ్చి మందలను గొర్రె పిల్లలను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి తిని దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లలను విడిపించాను. అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపాను అని చెప్తుంటే నేను అనుకున్నాచమ్మా, నాకు అనిపించింది యెహోవా అది ఎవరు చూశారనుకుంటారు? ఎవరు చూడలే. నువ్వు గొలియాతు మీదకి వెళ్తున్నావు కనుక నీకు బలం సాలదయ్యా, వద్దు వెళ్ళిపో అన్నాడు కదా. అప్పుడు చెప్పాడు ఈయన, ఎవరు? దావీదు అంటున్నాడు, నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు ఇలా జరిగింది, దాని నోట్లో కాపాడాను, ఆ గొర్రె పిల్లలను విడిపించాను అని చెప్పినప్పుడు వినాలి ఈ మాట. యెహోవా అనుకున్నాడంట, ఒక గొర్రె పిల్ల కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు, ఒక గొర్రె పిల్ల కూడా చచ్చిపోవడానికి ఇష్టం లేకుండా దాని నోట్లోంచి కాపాడాడు, ఇతను ఇశ్రాయేలుకి రాజుగా పనికొస్తాడు. అవునా కదా? ఇతడు ఏం చేస్తాడు చెప్పండి, ఇశ్రాయేలుకు రాజుగా పనికొస్తాడు. ఓ గొర్రె పిల్ల లేదు, గొర్రె పిల్ల ఉన్నాడు, ఒక విశ్వాసం ఉంటాడా? వదలడు, అందరినీ కాపాడుతాడు. అబ్బా, దావీదు జీవితం ఎంత అద్భుతమైన జీవితం అండి. నాకెందుకు వెళ్ళిపోతాం, మన దారి పక్కాట పోతాం కదా. ఓ గొర్రె పిల్లని కూడా పోవడానికి ఇష్టపడలేదు, గొర్రె పిల్ల చనిపోవడం ఇష్టం లేదు. అంతేకాదు, పైనుంచి చూస్తున్నాడు దావీదు, లోయలో ఉన్న గొర్రెలను చూస్తున్నాడు, ఎత్తైన నుంచి చూస్తున్నాడు. దూరం నుంచి కనబడతా ఉంది. ఏం కనబడుతుందంటే గొర్రె తోడేలు ఎలా ఉంటుందో చెప్పాను కదా, గొర్రె పిల్ల కూడా అలాగే ఉంటుంది. ఎలా కనిపెట్టాడు? అదేనమాట. మనము వాటి స్వభావం తెలియాలి. అది క్రూరమైన స్వభావమా, ఎలాంటి స్వభావం మనకు తెలియాలి. దాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ కార్యం అంటారు. దేవుడు అతను తోడుగా ఉన్నాడు, దేవుడు అతను నడిపిస్తున్నాడు. అందుకనే దావీదు అంత గొప్పగా అయ్యాడు. 78వ కీర్తన చూడండి, 78వ కీర్తన చూడండి, 78వ కీర్తన చూడండి. ఈ మాట ఎలా ఉంటుందో తెలిసా, నాకు చాలా ఇష్టం ఈ మాట, ఈ వచనం. 78వ కీర్తన ఎవరిది? ఆసాపు కీర్తన, దైవ ధ్యానం అని రాయబడింది. ఆసాపు కీర్తనలో 78వ కీర్తన 70 చూడండి ఏమన్నాడు. 78వ కీర్తన 70వ చరణం చూడండి. 78 తన దాసుడైన దావీదును కోరుకొని ఎక్కడి నుంచి అంటే దావీదు పని ఏంటి? గొర్రెలు కాస్తాం. గొర్రెలు కాసేవాడిని దేవుడు పిలిచి అన్నాడంట, చెప్పండి, పిలిపించి బానిసేమని తన ప్రజలను యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ఎక్కడి నుంచి? అరణ్యం నుంచి వెళ్ళాడు. సమూయేలు వెళ్ళాడు, ప్రవక్త వెళ్ళాడు. యెహోవా అన్నాడు, యెషయా కుమారుల్లో ఒకని రాజుగా అభిషేకించమన్నాడు. ఒకని అన్నాడు తప్పని పేరు చెప్పలేదు. ఒకని రాజుగా అభిషేకించన్నాడు. వెళ్ళాడు. వెళితే వరుసగా పిలిచాడు. అందరూ వచ్చేసారు, ఒక దావీదు తప్ప. దేవుడు అంటున్నాడు, ఇతను కాదు అన్నాడు. ఇదేంటి, అందరినీ పిలిచాను కదా, ఇతను కాదు అన్నాడు. అప్పుడు అన్నాడు, ప్రవక్త అయిన సమూయేలు అన్నాడు, యెషయా అన్నాడు, సమూయేలు నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా లేరా అడిగాడు. అందరూ వచ్చేసరికి కానీ ఇప్పుడు ఉన్నాడు కడసారిపాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడులే, వాడెందుకులే అనుకున్నాడు. అతను ఎవరు? తండ్రి. యెషయా అన్నాడు, కడసారివాడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు, వాడెందుకులే అంటున్నాడు. ఓరు బాబు, అది కాదు, అతను పిలువన్నాడు. ప్రభు ఏమో ఇతను కాదు అంటున్నాడు. ఏంటి, పొడవుగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, ఇతనా ప్రభు అంటే కాదు. సరే, అందరు ఉన్నారా, ఇంకెవరైనా తక్కువయ్యారా అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడంటే యెషయా అన్నాడు, కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు ఏం చేస్తున్నాడంట, గొర్రెలను కాస్తున్నాడు, అతను పిలువన్నారు.
పిలిచాడు. అంటే చెప్తున్నాను, తప్పదు, ఇంకా టైం అయిపోతుంది అనుకున్నా కానీ చెప్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం చూడండి. 16:11 16:11 అన్నాడు. 16వ అధ్యాయం అందరు తీయండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు అన్నాడు, ఇంకను కడసారి వాడు ఉన్నాడు. అయితే అంటే ఏం చేస్తుంది, తండ్రి ఏమంటే తక్కువ చేస్తున్నాడు అనమాట. నా కొడుకులందరూ కలిసి రాజుగారు కూడా వెళ్తున్నారు, ప్రధానమంత్రి కూడా వెళ్తున్నారు, చిన్నాడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు కాస్తున్నాడులే, వాడు ఎందుకులే అన్నట్టుగా ఉంటుంది భావం, అంతే కదా. అయితే వాడు ఏం చేస్తున్నాడు, కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు. సిగ్గుపడతారు కొంతమంది, వాడి కోసం చెప్తే గొర్రెలు కాస్తున్నాడు ఎందుకు అంటున్నాడు. అప్పుడు చూడండి ఏమన్నాడు, కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాచినాడు. అయితే వాడు గొర్రెలు కాచును అని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనిపించము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందాం బాబు, ఎంతసేపు నుంచి ఉంటాం కానీ ఎంతమంది వచ్చినా సరే వీళ్ళు ఎవరో కాదన్నాడు, ఆయన యెహోవా అన్నాడు, వీళ్ళు కాదు వీళ్ళు కాదు అన్నాడు, మరి ఎవరు పిలవని పిలిచాడండి. మీరు ఈ మాట గమనించండి, చాలా అందరూ కూడా నిర్లక్ష్యం కాకుండా చూడండి. నీవు వాడిని పిలిపించము, అతను ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని అతను యెషయాతో చెప్పగా, మీరు వినాలి. 12 అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రం గల వాడును, సూచనకు సుందరమైన వాడునై ఉండెను. వినాలి. అతడు రాగానే నేను కోరుకున్నవాడుతుడే. మీరు గమనించాలి. అంత క్రితం షమ్మాని పిలిచాడు, దేవుడు అంటున్నాడు వీడు కాదన్నాడు. ఏలీయాబుని పిలిచాడు, వీడు కాదంటున్నాడు. మరొకడిని పిలిచాడు, వీడు కాదంటున్నాడు. సరే, ఇప్పుడు కూడా ఏమనాలి, దావీదు పిలిచాడు, దావీదు వచ్చాడు. అప్పుడు ఇతను అడగాలి, సమూయేలు అడగాలి, ప్రభువా ఇతనా అడగాలి. మీరు గమనించండి, సమూయేలు ఇతనా ప్రభువా అనకుండా, సమూయేలు ఇంకా మాట్లాడకుండా యెహోవా అన్నాడు. ఏమని? నేను కోరుకున్నవాడు ఇతడే అంటే చెప్పండి. ఇప్పుడు దావీదు కోసం దేవుడు తొందరపడుతున్నాడు. మరి అర్థమైందా? ఇతనా ప్రభువా అంటున్నాడు, ఇతను కాదు అన్నాడు. అందరూ అయిపోయారు, ఇతను కాదా, ఇంకెవరన్నారు? సమూయేలుకి అర్థమైంది, ఓహో వీళ్ళు ఎవరిని కాదు, ఇంకో ఉన్నాడేమో, ఉన్నారని అడిగితే ఉన్నాడన్నాడు. అతను పిలమంటే ఎందుకులే అండి, వాడు గొర్రెలు కాస్తున్నాడు అన్నాడేమో, ఒకవేళ వాడు గొర్రెలు కాస్తున్నాడేమో అన్నాడేమో, ఒకవేళ పిలిచాడు. ఇక్కడ మీరు గమనించండి, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నువ్వు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయాడు. అబ్బా, దేవుడు నిన్ను కోరుకున్నాడా, కోరుకోలేదా? ప్రభు నిన్ను కోరుకున్నాడా, కోరుకోలేదా? ప్రభువా నీకు పనికొస్తాను నేను, నన్ను కోరుకుంటావా, కోరుకోవా అంటే ఆయనకి ఇష్టమైన పాత్రగా ఉంటూ కోరుకుంటా. ప్రభువుకి ఇష్టమైన పాత్రగా నువ్వు ఉంటే నేను ప్రభు తప్పకుండా కోరుకుంటాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, అంతేనా? నేను కోరుకున్నవాడు ఇతడే. చెప్పండి. నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసుకుని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. గమనించండి, నేను కోరుకున్నది ఇతన్ని. యెహోవా అన్నాడు, నీవు వారిని అభిషేకించమంటున్నాడు. ఎలాగ అభిషేకించాలంట? ఎలాగ అభిషేకించాలి? ఇది చాలా పాఠం. ఏమన్నాడు మరి చెప్పెత్తన మాట కూడా. సమూయేలు తైలపు కొమ్ము తీసుకుని, అంతేనా? 16:13 సమూయేలు తైలపు కొమ్ము తీసుకుని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసి. ఇతనికంటే ఒక ఆయన అభిషేకం పట్టాడు. ఎవరైనా? దావీదు కంటే ఒక ఆయన అభిషేకం పట్టాడు కదా, ఒక రాజు. ఎవరైనా? సౌలుని అభిషేకించాడు దేవుడు, తెలుసా? ఎలాగ అభిషేకించాడు చెప్పండి. 10వ అధ్యాయం సౌలు అభిషేకం. అప్పుడు సమూయేలు 10వ అధ్యాయం దొరికిందా? 10వ అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలం పుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి వాడిని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన సాక్షి మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చింది. చాలు. ఇదేం 10వ అధ్యాయంలోనేమో చెప్పండి. ఇప్పుడు సౌలు అభిషేకం. 16వ అధ్యాయంలోనేమో చెప్పండి, దావీదు
అభిషేకం. సౌలు అభిషేకం దేంతో? సౌలు అభిషేకం దేంతో? తైలపు బుడ్డితో. దావీదు అభిషేకం తైలపు కొమ్ముతో. ఒకటేమో సౌలుకేమో బుడ్డి వాడాడు దేవుడు, మరి అదే బుడ్డి దావీదు కూడా చేయదా? దావీదుకేమో కొమ్ము వాడాడు, తైలపు కొమ్ము వాడాడు. సౌలుకేమో తైలపు బుడ్డు వాడాడు. ఇది బుడ్డి అనుకుందాం. ఇలా వదిలేస్తాను, ఏమవుతుంది బుడ్డి? అర్థమైందన్నమాట, అర్థమైందా? ఇది బుడ్డి. ఈ బుడ్డిలా వదిలేస్తాను ఏమవుతుంది చెప్పండి? పగిలిపోద్ది, అంతేనా? మట్టి బుడ్డి ఉందనుకుందామమ్మా, ఇలా వదిలేసి పగిలిపోద్ది. అదే తైలపు కొమ్ము వదిలేద్దాం, ఏమవుతుంది చెప్పండి? ఏమవుదు సరే. పరిశుద్ధాత్మ నిర్ణయం అంటే అది దేవుని చిత్తం. అందుకంటే సౌలునేమో ప్రజలు కోరుకున్నారు, దావీదునేమో యెహోవా కోరుకున్నాడు. సౌలు ఎవరు కోరుకున్నారు? ఒక రాజు కావాలి, ఒక రాజు కావాలని అడిగారు కదా. లోక మర్యాదలో ఒక రాజు కావాలని ఒక రాజుని ఇచ్చాడు, అంతే. అంతేగాని దేవుని చిత్తం కాదు. కానీ దావీదు రాజు కావడం దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. అయితే సౌలు అభిషేకము తైలపు బుడ్డి అది ఓటుతనానికి సూచన. సౌలు రాజ్యము ఓటుతనానికి సూచన, దావీదు రాజ్యము గట్టితనానికి సూచన. అందుకే అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమంటున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేస్తే దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేస్తున్నారు. ఇదిగో దావీదు పట్టణమందు రేపు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అబ్బా, దావీదుని ఎంత ఆశీర్వదించాడండి. ఎందుకు తెలుసా? దేవుని పట్ల నమ్మకం, దేవుని పట్ల యథార్థత. ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం దావీదుకి ఇష్టం లేదు. తనైనా నష్టపోయాడేమో కానీ సింహపు ఎలుగుబంటి నోట్లోంచి విప్పదీశాడంట, గొర్రె పిల్లలను కాపాడాడు. అబ్బా, ఏమైనా చేయగలవా త్యాగం? ఏమైనా సంఘం కోసం త్యాగం చేయగలమా? దేవుడు తన స్వరక్ని సంపాదించిన సంఘం కొరకు ఏమైనా చేయగలవా? దేవుడు నిన్ను అధికంగా హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను అధికంగా హెచ్చిస్తాడు. దావీదు ఒక గొర్రె పోవడం కూడా ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే దావీదు బాల్యం ఒక గొప్ప అద్భుతమైన బాల్యం. దావీదు బాల్యం ఒక అద్భుతమైన బాల్యం. 22వ కీర్తన 22వ కీర్తన చూడండి, ముగించేస్తాను. 22వ కీర్తన చూడండి ఏమన్నాడు దావీదు భక్తుడు ఏమన్నాడు? 22వ కీర్తన చూడండి, 22వ కీర్తన చూడండి 9లో 22:9 చూడండి ఏమన్నాడు? గర్భము తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. గర్భవాసన మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లిదండ్రులు కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. అందుకే అన్నాడేమో, నేను సేవకుడను, నేను సేవకురాలి కుమారుని అన్నాడు. అందుకేనేమో దావీదుని దేవుడు అధికంగా హెచ్చించాడు. ప్రియమని ఏమని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. ప్రభువుని నమ్మండి. నువ్వేదో ప్రభువుని కాదని ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు. ప్రభువు లేకుండా నీకు విజయం రానే రాదు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా మనకు విజయం రానే రాదు. విజయం రావాలా? విజయం నీది కూడా రావాలా? నీ వెంట రావాలా? 23వ కీర్తనలో అన్నాడు, నేను బ్రతుకు దినములను కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. కృపాక్షేమములు నేను వెళ్తాను కావాలి అంటలేదు, అర్థమవుతుంది కదా? కృపాక్షేమములు ఎక్కడున్నాయో మనం వెతుక్కున్నాం, కానీ భక్తుడు అన్నాడు కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. ఎంత బాగుందో! నేను బ్రతుకు దినములని కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ఒక తప్పు తప్ప, ఊరియా భార్య విషయంలో తప్పు తప్ప మరొక పాపము దావీదు చేయలేదు. మనం పదే పదే ఆ మాట చెప్తాం చాలాసార్లు, దావీదు పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు. ఏమక్కర్లే, పాపములు క్షమించే మన ప్రభు, మన రక్షకుడు. నువ్వు ఎటువంటి పాపివైనా దేవుడిని క్షమించగలడు, ఎటువంటి ఘోర పాపినైనా దేవుడు క్షమించడం సమర్థుడండి. కనుక ప్రభు నమ్మమా? నమ్మలేదు. యేసు ప్రభు నమ్ముకున్నారా? నమ్ముకోలేదా? నమ్ముకుంటే మీరు ధన్యులే, నమ్మకపోతే ఇదిగో ఇదే అనుకూలమైన సమయం. ఇవాళ మనది రేపు మనది కాకపోవచ్చు, తెలియదు. దావీదు భక్తుడండి, దేవుని మహిమ కొరకు తన యవ్వన జీవితాన్ని వినియోగించాడండి. ప్రభు బలమైన పాత్రగా వాడుకున్నాడు. నిన్ను కూడా వాడుకోవడం దేవుడు ఇష్టపడుతున్నాడు.
నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. దావీదుని దేవుడు కోరుకున్నాడు. నిన్నెందుకు కోరుకోడు? నిన్ను కూడా కోరుకు, నన్ను కోరుకున్నాడు. నాకు తెలుసు ఆ విషయం. అది ఇప్పుడు అవ చెప్పాలంటే, నన్ను కోరుకున్నాడు, మిమ్మల్ని కూడా కోరుకుంటాడు. నీ జీవితాన్ని బట్టి, నీ సాక్ష్యం బట్టి ప్రభు నిన్ను కోరుకుంటాడు. ఆయన కోరుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నమ్మితే మీరు ధన్యులే. యేసు ప్రభు నమ్ముకోవాలని నేను ప్రేమతో ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడిచ్చిన కొద్ది మాటలు దేవుడు తన వికుడిలో దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్. వందనాలండి.